హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నమ్మి వెంట వచ్చిన ఓ బాలికపై బాలుడు అమానుషంగా ప్రవర్తించాడు. వివస్త్రను చేసి బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరిస్తున్నారు. పాడుపడింది కాబట్టి దాని గురించి ప్రికాషన్ మెజర్స్ కూడా మేము కూడా ఆఫీసర్తో చర్చించి ఎట్లా చేయాలని చెప్పి గతంలో దాడి దగ్గర 3 months నుంచి వీళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది. 3 months నుంచి వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే దీన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లో అప్లోడ్ చేసినారో వాళ్ళ మీద కూడా ఐటీ సెక్షన్స్ ప్రకారం సైబర్ క్రైమ్ ప్రకారం కేసు బుక్ చేస్తాం. వాళ్ళ మీద మధ్యవర్తి వీళ్ళు ఇంకో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం కాదు వేరు వేరు బస్తీలో ఉంటారు. అబ్బాయిది బషీర్ దోమలు కూడా, అబ్బాయి బషీర్ బాగు, అమ్మాయి దోమలు కూడా. ఓకేనా? అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేస్తేనే మేము కేసు బుక్ చేసలేదు. లేదు అటువంటిది ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్లో ఏం లేదు. ఫర్దర్గా ఉంటే కూడా మేము ఎవరితోమంది దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే కూడా అందరినీ ఇప్పుడు గంజాయి తాగుతున్నారు, మీరు దాని మీదే స్ట్రెస్ చేస్తున్నారు. గంజాయి తాగుతున్నారు అనేది అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉండొచ్చు, తాగుతుండొచ్చు, కానీ ఈ కేసుతో సంబంధం లేదు. అంటే దాంట్లో అబ్బాయి ఏం చెప్తున్నారు? అబ్బాయి అదే కదా ఫ్రెండ్, మేము చెప్పిందే చెప్తున్నాడు. అబ్బాయి ఇప్పటివరకు నాకు అమ్మాయికి ఫిజికల్ రిలేషన్ ఉంది, 3 months నుంచి ఉంది. గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, దానికి కొట్టినా ఇంకెవరికన్నా ఎవరితో మాట్లాడితే ఇది బయట చూపిస్తానని దానికి తీసాడని చెప్పి. ఈ అబ్బాయితో పాటు కొద్దిమంది ఫ్రెండ్స్ ఆ గంజాయి కోసం పోలీస్ డ్రెస్ లో కూడా వెళ్ళి ఒక గంజాయి స్మగ్లర్ ఆరోపణ ఉంది. అదే ఆరోపణ ఇప్పుడు మీ నుంచే నేను వింటున్నాను. దాని గురించి కూడా మేము విచారిస్తాం, ఎంక్వైరీ చేసుకుంటాం. వాడిని కొట్టి గుంజుకున్నారు. ఆ పిల్ల పిలిస్తే వాళ్ళ బస్తీ వాళ్ళు వచ్చేసి వాడిని కొట్టి తీసుకుని అది బయటికి వచ్చింది. ఎవరైతే బయటకి అది పెట్టినారో యూట్యూబ్లో వాళ్ళ మీద కూడా మేము ఐటీ సెక్షన్ ప్రకారం కేసు బుక్ చేస్తాం. అది ఫర్దర్గా ఇప్పటివరకు మాకు తెలియదు. ఇంకా ఇప్పటివరకు తీసుకున్న దాని ప్రకారం మా దగ్గర లేరు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్తో రెస్పాండ్ అవుతలేదు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు బాగుంది హాస్పిటల్లో తెలియదండి. వాళ్ళ పారాయి పంపించినారని వెళ్ళండి. అచిత్ర వస్తాడు, అచిత్ర వస్తాడు.